మనుబోలులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంపీడీఓ జలజాక్షి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మనుబోలు హైస్కూల్ మైదానంలో పంచాయతీ కార్యదర్శి గరుడయ్య ఆధ్వర్యంలో 1000 మందికి సరిపడా వేదికను ఏర్పాటు చేశారు. యోగా ట్రైనర్ కోటేశ్వర్ రెడ్డి యోగాసనాలు వేయించి యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జలజాక్షి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంఈఓ రమేష్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు అమూల్య, వసంతకుమారి, పీడీలు మంజువాణి, ప్రమీలారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలండి. ముఖ్యంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంస్థ గురు పరంపరకి పాదాభివందనం చేస్తూ మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రులు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్గా, ఎంతో ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది, విజయవంతమైందండి యోగాంధ్ర కార్యక్రమం. అయితే ముఖ్యంగా ఈ యోగా నిత్య యోగ సాధనగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటా కూడా చేయాలని కోరుకుంటున్నాము. యోగా వల్ల ఉపయోగాలు శారీరక శాంతి, మానసిక శాంతి, ఆరోగ్యపరమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. అలాగే సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ మెడిటేషన్ ఇలా ఇచ్చి, అలాగే విద్యార్థులకు ముఖ్యంగా చదువులో ఏకాగ్రత శక్తిని పెంపొందిస్తుంది. చూసే చూపు బాగుంటుంది, చేసే ఆలోచన బాగుంటుంది. వాళ్ళు ఉన్నతంగా చాలా వరకు ఏమవుతుంది, ఒక లేజినెస్ ఉంటుంది, ఒక బద్ధకమే మన శరీరానికి శత్రువు అంటారు. సో రామ్దేవ్ బాబాజీ గారు కూడా అదే చెప్తారు. కనుక ఈ యొక్క నిత్యయోగ సాధనని చేస్తూ ఆసన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 అష్టాంగ యోగా ఆగనాలతో కలిపినటువంటి ఈ యొక్క పతంజలి మహర్షి అందించినటువంటి ఈ యోగ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆనందమయ కోశాన్ని స్థితికి వెళ్తారండి. ఆనందమయ కోశం మనకు శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, అలాగే పంచకోశాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, అంటే ఉత్తేజితం జరుగుతాయి. అలాగే సో ఇలాంటి బృహత్కర కార్యక్రమంలో పాల్గొంటున్న మనందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు కూడా కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మాత్రమే యోగా చేసి ఆపేయకుండా ప్రతిరోజు, ఇప్పుడు ఆల్రెడీ మన కమిషనర్ గారు కూడా చెప్పారు, అలాగే మనకు కలెక్టర్ గారు కూడా చెప్పారండి, ప్రతిరోజు మున్సిపల్ పార్కు నెల్లూరులో కూడా ఈ నిత్యయోగ సాధన జరుగుతుంది. అలాగే మన మనుబోలు మండల కేంద్రమైనటువంటి ఇక్కడ మనుబోలులో కూడా హై స్కూల్ని వేదికగా చేసుకుని ప్రతిరోజు నిత్యయోగ సాధన జరగాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం చేసుకోవాలి. రోజుకి ఈ దేహం అనే దేవాలయం కోసం మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఉన్నతంగా ఎదగడానికి, క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ నిత్యయోగ సాధన చాలా అవసరం. వీలైనంత వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శారీరక ధర్మాలు, ఆలోచన ధర్మాలు, వ్యాయామ ధర్మాలు, విసర్జన ధర్మాలు ఇవన్నీ కూడా మనలో భాగం అండి. వీటిని ఇక్కడున్న వాళ్ళందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ఎంపీడీఓ మేడంకి, దీనికి అటెండ్ అయిన ఎంఆర్ఓ గారికి, స్కూల్ యాజమాన్యం, అట్లాగే పత్రికా విలేకరులు, తోటి సహోదరులందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగా అనేది మనకి ఇంటర్నేషనల్ డేగా మనకి యుఎన్ఓలో రెజల్యూషన్ పాస్ చేసిన దగ్గర నుంచి ఇది 11th యానివర్సరీ మనం చేసుకుంటా ఉన్నాం. దీనిలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ స్టేట్ మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేసే క్రమంలో ఎంపీడీఓ మేడం దీన్ని గత 1 వీక్ నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తా ఈరోజు మనం మనబోలు జెడ్పీహెచ్ స్కూల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని మరి ముఖ్యంగా మా కోటి ఫస్ట్ దగ్గర నుంచి యోగాకు ప్రమోట్ చేస్తాం. మండలంలో ఈ యాక్టివిటీస్ చేద్దామని చెప్పి గతంలో కూడా చిన్న యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఈ యాక్టివిటీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన దానికి మేడంకి, అట్లాగే స్కూల్ యాజమాన్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనుబోలు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనము 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21వ తేదీ నుంచి యోగా కార్యక్రమాలని మన మండలంలో సుమారు 133 వెన్యూస్లో
ప్రతి వెన్యూకి ఒక ఇన్ఛార్జి సచివాలయం స్టాఫ్ని ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి ప్రతి వెన్యూలో కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు 21వ తేదీ విశాఖపట్నం నందు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు యోగా కార్యక్రమంలో పాల్గొను సందర్భంగా మన మండలంలో కూడా 133 వెన్యూస్లో ప్రతి సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా యోగాంధ్ర యాప్ నందు కార్యక్రమాలని మనం అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా మనకి 5,000 మంది ఈ యోగా యాక్టివిటీస్లో మండలం మొత్తం మీద పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఈ యోగా కార్యక్రమాలను జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.